అహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆళ్లగడ్డ డీఎస్పీ, మఠం అధికారులు పాల్గొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. వచ్చే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా మనం వేరే దగ్గర చూస్తున్నాము. కొన్ని కారణాల వల్ల భక్తులు ఇబ్బంది పడడం కావచ్చు, ఆ తొక్కిసలాటలో కొంతమంది గాయాలు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, సేఫ్టీగా అంటే దొంగతనం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా ఈ లాకర్స్ ఇటువంటివి పెట్టి ఏ విధంగా సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టి ఏ విధంగా చేసుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్తో తాగునీటి సమస్య లేకుండా ఏ డిపార్ట్మెంట్తో ఏ కోఆర్డినేషన్ చేసుకో అన్ని కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అందరూ కూడా అహోబిలంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మేమందరం కూడా ఆతృత మా అందరిలో కూడా ఉంది. అదేవిధంగా అహోబిలం అంటేనే ఈరోజు చుట్టుపక్కల చాలా మందికి తెలిసినా ఇంకా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ లెవెల్లో డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. కానీ మా అందరికి కూడా నమ్మకం ఉంది, అన్ని కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కావచ్చు, మఠం వాళ్ళతో కావచ్చు, భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఫస్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తే భక్తులు రావడం కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల ఇంకా చుట్టుపక్కల టూరిజం కావచ్చు, మిగతావి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక రోప్వే అనేది కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు రోప్వే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది.